కొత్త అస్త్రం తీశారు. దాని పేరే స్పందన సుఖీభవ. ఈ స్పందన సుఖీభవ అంటే ఎవరైతే మనం ప్రజలకు సేవ చేయడానికి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ ఉన్నామో ఆ సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి పుట్టినరోజు కానీ ఆ దంపతుల యొక్క పెళ్లి రోజుని కానీ చివరి ఆదివారం నాడు ఒక సమావేశం అయ్యి ఆ సమావేశంలో అందరినీ కూడా చిరు సత్కారాల ద్వారా సన్మానించుకొని అలాగే చిన్న అల్పాహార విందును కూడా ఏర్పాటు చేద్దామనేది ఒక ప్రోగ్రాం సంకల్పించారు. తప్పకుండా వారు ఏం చేసినా సరే మనం వెన్నట్టు ఉంటామని చెప్పిన మొదటి నుంచి కూడా తెలియజేస్తాను. భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత వరకు మనకు ఓపుకున్నంత వరకు ఆర్థికపరమైన అంశాలే కాకుండా వాలంటరీ సర్వీస్ కూడా ఇవ్వడానికి నేను మా మిత్రులు మురళీ గారు కానీ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా వెన్నట్టు ఉంటామని చెప్పి తెలియజేస్తాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా మందికి స్ఫూర్తిని వస్తాయి. మనం మన వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వీటిని ట్రోల్ చేయడం వలన మరింత మంది సర్వీస్కి రావడానికి మన సంస్థలోకి రావడానికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాగే ఆర్థికంగా ఉండి ఏదో సహకరించాల్సినటువంటి వాళ్ళు పెద్దలు సూర్యబాబు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కానీ కొంత సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. మనకి ఇటు పక్కన ఆర్థిక వనరులు ఇచ్చే చాలా మంది పెద్దలు ఉన్నారు, కృష్ణప్రసాద్ గారి ద్వారా కానీ మన అందరి ద్వారా కానీ. అలాగే వాలంటరీ సర్వీస్ చేయడానికి మిత్రులు కేశవ అయితేనేమి మన మోహన్ రావు ఇలాంటి చాలా మంది ఉన్నాం కనుక మేము కూడా విమలారాణి గారు మైలటి అంతా ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ రోజు నన్ను సన్మానించుకున్నందుకు మీ అందరి మధ్యలో ఈ చిరు సత్కారాన్ని అందుకున్నందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.